బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లబోతున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కాబోతూ ఉన్నారు. బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్తో ప్రత్యేకంగా రామచంద్రరావు సమావేశాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపైనే ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణలో పార్టీ పరిణామాలపైన ముఖ్య నేతలతో రామచంద్రరావు చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, రేపు ఢిల్లీకి రామచంద్రరావు వెళ్తున్నారు. ఎలాంటి స్కెడ్యూల్ ఆయన తో ఢిల్లీ వెళ్తున్నారు? ఎలాంటి స్కెడ్యూల్ తో వెళ్తున్నారు? ఎవరెవరిని కలిసేటువంటి అవకాశం ఉంది? మనం చూసుకోవచ్చు, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఇక్కడ బీజేపీ ముఖ్య నేతలతోటి సమావేశం కానున్నారు. కీలకంగా సంస్థాగత వ్యవహారాలు చూసేటువంటి నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పైన చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. రాష్ట్రంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, బీసీ సంబంధించినటువంటి రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఇలాంటి అంశాలతో పాటు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే పొంతు రామ్మోహన్ పేరును కూడా కొంతమంది నేతలు ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా ఆయన అధిష్టానం ముందు పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే ఎవరైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు, టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి త్రిసభ్య కమిటీ వేసింది. త్రిసభ్య కమిటీ ఒక రిపోర్ట్ ని కూడా ఇచ్చింది. వారు సూచించిన పేర్లతో పాటు ఇతర నేతలు ప్రతిపాదించిన పేర్లను కూడా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకురావడం, ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రతిపాదించినటువంటి ఏదైతే పొంతు రామ్మోహన్ పేరు ఏదైతే ఉందో దాన్ని కూడా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే ఆయనను పార్టీలోకి తీసుకోవడం, తర్వాత టికెట్ ఇచ్చే అంశాలను కూడా చర్చించే అవకాశం అయితే లేకపోలేదు. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ అనౌన్స్ అభ్యర్థి ప్రకటనకు ముందు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్లడం కొంత ఆసక్తికరమైన పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ క్షణమైనా టికెట్ ప్రకటించే అవకాశం ఉండడంతో కొత్తగా ఇంకెవరైనా పార్టీలోకి వస్తున్నారా, జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా పార్టీలో ఇంతకు ముందు నుండే ఉన్న వారికి టికెట్ ఇస్తారా, లేదా ఇతర నేతలు అంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించినటువంటి రామ్మోహన్ కి ఏమైనా అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే రామచంద్రరావు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ప్రకటనకు ముందు ఢిల్లీ వెళ్ళడం అయితే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. రైట్ అజయ్.